ప్రస్తుత సీజన్లోనే గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాలోని బీడు భూములను తడపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజీ కొత్తూరు వద్ద మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. పంప్ హౌస్ను సందర్శించిన మంత్రి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. నా జీవితంలో నా రాజకీయ ఆకాంక్ష ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరిక. గత అనేక సంవత్సరాలుగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లా బీడు భూములకు తరలాలని నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకి నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ వస్తున్నా. ఎంతో మంది కృషి ఫలితంగా భూ ఇచ్చినటువంటి అన్నదాతలు, ఈ ప్రాజెక్టులో కష్టపడ్డటువంటి రైతులు, భూములు ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సుమారు ఈ పంట కాలంలోనే 1.5 ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలనేది అధికారుల యొక్క పట్టుదల, ప్రభుత్వం యొక్క ఆదేశం. మొన్ననే ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఈ జిల్లా మంత్రులందరం కలిసి వచ్చి ఈ ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత ఏనుకూరు లింక్ కెనాల్ చేస్తే తప్పకుండా వైరా ప్రాజెక్టు ద్వారా, లంకాసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగర్ ఆయకట్టుకి కాకుండా మధ్యలో ఉన్నటువంటి చెరువులన్నీ నింపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే గోదావరి నీళ్లు ఖమ్మం భూభాగాన్ని తాకాలని, ఆ పుడిమ తల్లి పులకరించాలని, నా జీవిత కోరిక తీరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు నేను ఆయన గారిని అడిగాను. కొన్ని డబ్బులు ఇస్తే ఆ కొద్ది డబ్బులతోటే ఈ 3 పంప్ హౌస్లు పూర్తి చేసి తప్పకుండా ఈ సంవత్సరమే నీళ్లు ఇచ్చే అవకాశం ఉందంటే ఎంత మనసుతోటి ఆయన గారు అంగీకరించారు. దాని ఫలితంగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి కట్టాల్సినటువంటి నిధులతో పాటు మిగిలినటువంటి పెండింగ్ వర్క్స్ అన్నిటికీ కూడా నిధులు శాంక్షన్ చేశారు.